జై గురుదత్త శ్రీ గురుదత్త. కావ్యేషు నాటకం రమ్యం అన్నది భారతీయ సాహిత్యం నుండి పుట్టిన అతి రమణీయమైన వాక్యం. కావ్యాలలో నాటకానికి ఉన్న ప్రాధాన్యతని, ప్రాచుర్యాన్ని చెబుతుంది ఈ వాక్యం. ఈరోజు మార్చి 27 అంతర్జాతీయ రంగస్థల దినోత్సవం. నిజానికి ప్రపంచవ్యాప్తంగా నాటక ప్రియులు పెద్ద ఎత్తున సభలు, సమావేశాలు జరుపుకునే రోజు ఈరోజు. నాటకరంగ కృషికి అందరూ పండుగ జరుపుకునే రోజుగా ఈ రోజుని చెబుతారు. ప్రాచీన కళల్లో నాటకానికి ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంత కాదు. చరిత్రని ఒక్కసారి చూస్తే ఈ నాటక కళ వివిధ దేశాల్లో ఒక దేశ ప్రేరణ, ప్రమేయం లేకుండా విడివిడిగా ఎదిగిన కళ. సుమారు 4వ శతాబ్దంలో ది పెర్షియన్ నాటికని గ్రీకులు వేశారని చాలామంది పెద్దలు చెబుతూ ఉంటారు. ప్రపంచంలో మొట్టమొదటి నాటకాన్ని ఏథెన్స్ నగరంలో థైనోసిస్ అనే థియేటర్లో ప్రదర్శించారని చరిత్ర చెబుతోంది. భారతదేశంలో అయితే 4వ శతాబ్దంలో భరతముని రాసిన నాట్యశాస్త్రమే నాటకానికి స్ఫూర్తి అన్న మరో వాదన కూడా ఉంది. అతి ప్రాచీనమైన కళల్లో నాటకం ఒకటి. భారతీయ రంగస్థలం ఋగ్వేద కాలం నుండి కూడా ఉందని మన పెద్దలు అంటూ ఉంటారు. మొట్టమొదటి నాటకం అక్షర రూపం దాల్చింది మాత్రం సంస్కృత భాషలోనే. కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలం, విక్రమోర్వశీయం, మాళవికాగ్నిమిత్రం, భవభూతి రచించిన మాలతీ మాధవీయం, ఉత్తరరామ చరిత్ర ప్రాచీన నాటకాలని ఇప్పటికీ అవి అపురూపమైనవి. ఆయా నాటకాలు నేటికీ ఆదరణ పొందుతూనే ఉన్నాయి. సుమారుగా ఒకే కాలంలో పాశ్చాత్య దేశాల్లోనూ భారతదేశంలోనూ నాటక ప్రక్రియ మొదలైంది. ఇప్పట్లోలాగా అప్పట్లో దేశాల మధ్య రాకపోకలు అనేవి లేవు. అసలు దేశమే ఉనికి తెలీదు. అలాంటిది ఒకే ప్రక్రియ 2 వేరు చోట్ల ప్రాణం పేసుకోవడానికి ముఖ్య కారణం మానవ సంబంధాలు, సమాజమును నాటకం వీటి నుండే పుట్టింది. గడిచిపోయిన దాన్ని కళ్ళ ముందు జరుగుతోందని భ్రమింపని కలగజేసేదే నాటకం. ఆ భ్రమకి వాస్తవ రూపం ఇచ్చేదే నాటక రచన అన్నది నిర్వివాదాంశం. నాటకం అనేది కాలాన్ని బట్టి, ప్రదేశాన్ని బట్టి, సంస్కృతిని బట్టి రూపం మారుతుంది తప్ప అంతర్లీనంగా నాటక మూలసూత్రం మాత్రం అందరికీ ఒకటే. అందువలన నాటకం బహుళాదరణ పొందింది. ప్రస్తుతం నాటకం కాలక్రమేణా రూపం మార్చుకుంటూ విశ్వజనీయమైంది. దాన్ని గుర్తుగానే ప్రపంచ రంగస్థల నాటక దినోత్సవం ఈ రోజున మనం జరుపుకుంటున్నాం. అంతర్జాతీయంగా మార్చి 27 ప్రపంచ నాటక రంగస్థల దినంగా ప్రకటించారు. ఇది 1961లో ప్రపంచ రంగస్థల సంస్థ ద్వారా శ్రీకారం చుట్టబడింది. ఈరోజు పురస్కరించుకుని ప్రపంచం వ్యాప్తంగా నాటక ప్రదర్శనలు, సభలు కూడా జరుగుతూ ఉంటాయి. ఆ విషయాలు అందరూ పంచుకుంటారు. అర్వికివియా అనే హెలెన్స్కిన్ జాతీయుడు మొట్టమొదటిసారిగా 1961లో వియత్నాంలో ఈ ప్రపంచ రంగస్థల దినోత్సవ ప్రతిపాదన తీసుకొచ్చారు. వియత్నాంలో ప్రపంచ రంగస్థల సంస్థ యూకా కార్యక్రమాన్ని అనేక దేశాల నుండి నాటక ప్రియులు విచ్చేశారు. కివిమా ప్రతిపాదించి నచ్చి అందరికీ అంగీకరించారు. ఆయన ఏదైతే ప్రతిపాదించారో అందరికీ నచ్చింది, అందరూ ప్రతిపాదించారు. ఆ తర్వాత ఏడాది ప్యారిస్లో జరిగిన రంగస్థల సమాఖ్యలో పూర్తి స్థాయిలో ఇది మొదలైందని చెప్పవచ్చు. అప్పటి నుంచి అప్రతిహతంగా ఈ రంగస్థల దినోత్సవం జరుపుతూనే ఉన్నారు. ప్రతి ఏటా ప్రపంచవ్యాప్తంగా నాటక రంగానికి చెందిన ఒక ప్రముఖ వ్యక్తిని ఆ ఏడాది సంచాలకుడిగా నియమిస్తారు. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రపంచంలోని నాటక ప్రియులు తమ తమ అనుభవాల్ని పంచుకుంటూ ఉంటారు. నాటక రంగ కృషికి కొత్త కొత్త ఆలోచనలు చేస్తారు. అలాగే ప్రతి దేశం నుండి ఒక ప్రముఖ వ్యక్తిని ఆ సంస్థ సలహాదారుగా నియమిస్తారు. నిజానికి రంగస్థలం వినోద ప్రదేశమే కాదు, వివిధ సంస్కృతుల్ని, జాతుల్ని, మనుషుల్ని ఒకటిగా కలిపే ప్రక్రియ మాత్రమే. దానికి కావాల్సింది రంగస్థలం. నటనకి
ఆ నాటకానికి కావలసిన అభిమానులు. అక్కడే మనం ఆనందిస్తాం, దుఃఖంలోకి నెట్టబడతాం, ఆలోచనలోకి అంకురార్పణ చేస్తాం, స్ఫూర్తి చెందుతాం. ఇది రంగస్థల మహత్యం, ఇది రంగస్థలం యొక్క గొప్పతనం. ప్రపంచ రంగస్థల దినోత్సవం అంటే రంగస్థల అనుభవాల్ని పంచుకోవడం కాదు. ఈ సందర్భంగా ప్రాంతీయ నాటక రంగ అనుభవాన్ని ప్రపంచానికి తెలియజెప్పే రోజుగా మనం చెప్పుకోవచ్చు. నాటక ప్రక్రియపై మక్కువతో నాటక ప్రియులందరూ కలిసి అభిమానంగా పండుగ జరుపుకునే రోజు ఈ రోజు. ప్రపంచం నలుమూలల నాటకం అభివృద్ధి చెంది ఒక్క తెలుగునాట తప్ప పూర్వపు నాటకాలకి ఇప్పుడు ప్రదర్శించే నాటకాలకి చాలా తేడా ఉంది. రచన పరంగా, రంగస్థల పరంగా ఎంతో అభివృద్ధి చెందింది. నటన అన్నది స్థల కాలాల్ని బట్టి మారుతూ ఉంటుంది. కేవలం వినోదం అన్న స్థాయి నుండి నాటకం ఒక అనుభవం అన్న స్థాయికి ఎదిగింది. విదేశాల్లో ఈ అనుభవాన్ని పొందడానికి ఎంతైనా ఖర్చు పెడతారు. తెర తీయగానే మనల్ని జుట్టు పట్టుకుని నాటకంలోకి లాక్కెళ్ళిపోతుంది. ఆ సన్నివేశం పైకప్పు మీద నుండి వీక్షిస్తున్నామన్న అనుభూతిని కలిగిస్తుంది. మనం కూడా నాటకంలో ఒక పాత్రధారులమేనన్న భ్రమని కలిగిస్తుంది. ఈ విధంగా నాటకం ఎదిగింది. సాంకేతిక పరంగా ఎంతో అభివృద్ధి చెందింది. రంగస్థలం మీద వర్షము, తుఫాను, మంటలు, మంచు చూపించడము, మేఘాలు రప్పించడం వంటి ప్రక్రియలు చేర్చి రంగస్థలాన్ని మరో మెట్టికి తీసుకెళ్ళింది సాంకేతిక విజ్ఞానం. మామూలుగా అమెరికా వంటి దేశాల్లో సినిమా చూడటానికి $10 లేదా $15 ఖర్చు పెట్టే ప్రేక్షకుడు రంగస్థల అనుభవాన్ని పొందడానికి $50 నుండి $100 వరకు వెచ్చిస్తున్నారు. నాటకం వచ్చింది అంటే ఎగబడి మరీ చూస్తారు. అది నాటకానికి ఉన్న విలువ. మరాఠీ, బెంగాలీ, కన్నడ నాటక రంగాలు మినహాయిస్తే తెలుగు నాటక రంగం మాత్రం ఏమాత్రం ఎదుగుదల లేదు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందాన మిగిలిపోయింది. పరిషత్తులు, ప్రదర్శనలు పెరిగాయి తప్ప నాణ్యత ఏమాత్రం లేకుండా పూర్వం వేసిన నాటకాలే మెరుగ్గా ఉన్నాయన్న అభిప్రాయాన్ని కలగజేస్తున్నాయి. రంగస్థలానికి కావాల్సిన సౌకర్యాలు సున్నా, సరైన థియేటర్లు లేవు. ఏదో ఒక హాల్ తీసుకుని నాటకం వేయాల్సిన పరిస్థితి ఇప్పుడుంది. నాటకం వేయడానికి అతి ముఖ్యమైన మైకులు, స్పీకర్ సిస్టములు ఉండవు. ఉన్నవి సరిగా పనిచేయవు. మైకులు మొరాయించి నాటకం కూడా ఉండదు. సాంకేతిక పరంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారతదేశం ఒకటైనా పరిస్థితి 60లో నాటకాలు దాటిపోలేదు. రచనాపరంగా, నటనాపరంగా కూడా అదే పరిస్థితిలో ఉన్నాం. రాసి పెరిగిందే కానీ వాసి లేకుండా ఉంది దీని పరిస్థితి. నాటక రంగం నుంచి నటులను తయారు చేయలేకపోతోంది దుస్థితి మన దేశంది అయిపోతోంది. తెలుగువారికి నటులు అంటే సినిమా నటులే అన్న ఒక అభిప్రాయం బలంగా నాటుకుపోయింది. సినిమాల్లో నటన ముక్కలుగా చిత్రీకరించబడుతుంది. నాటకంలో ఏక బిగువున మొత్తం సన్నివేశాలు నిమగ్నమై నటించాలి. అది చాలా కష్టం. నాటకాలు వేసిన వాళ్ళు సినిమాల్లో రాణిస్తారేమో కానీ సినిమా నటులు నాటకాల్లో రాణించడం అంత సులభమేమీ కాదు. ఏటా నంది నాటకాలు పేరు చెప్పి ఏదో 10-15 నాటకాలు వేయించి చేతులు దులిపేసుకునే పరిస్థితి మనం ఇప్పుడు చూస్తున్నాం. నాటక రంగాన్ని మరో మెట్టుకు తీసుకువెళ్లాలంటే ప్రభుత్వమే కాదు, నాటక ప్రియులు కూడా నడుం కట్టాలి. ముఖ్యంగా ప్రదర్శనల్ని ఆదరించి ప్రేక్షకులు వారి వంతు చేయూతనివ్వాలి. ప్రపంచ రంగస్థల పటంలో తెలుగు నాటకానికి ఒక స్థానం కల్పించాలి. ప్రపంచ రంగస్థల ఉద్దేశం కూడా అది. ఆ రోజు త్వరలోనే వస్తుందని ఆశిద్దాం. మన సంస్కృత నాటకంలో మొట్టమొదటిదైనటువంటి శాకుంతలమనే సంస్కృత నాటకం ఎంత చక్కగా కాళిదాసు వర్ణించారు. కణ్వ మహర్షి ఆడపిల్లను అత్తవారింటికి పంపే సందర్భంలో అల్లుడైన దుష్యంత మహారాజు గారికి అలాగే తన కూతురైన శకుంతలకి ఎలా ఉండాలో చెప్పిన విషయాన్ని కాళిదాసు అద్భుతంగా శ్లోకంలో చెప్పారు. అది చాలా అద్భుతం. కణ్వ మహర్షి ఒక పక్కన తన బాధపడుతూనే వేరే వారి పరిస్థితి ఏమిటి అన్న ఆలోచన కూడా కణ్వ మహర్షిలో కలిగినట్లు చూపెడతాడు కాళిదాసు. ఒక తండ్రికి అత్యంత బాధ కలిగే సమయం ఆడపిల్లని అత్తవారింటికి పంపించే సందర్భమే అంటారు కాళిదాసు. దానికి ఎంత చక్కగా శ్లోకం చెప్పారంటే, అస్మాన్ సాధు విచించ సంయమధనాన్ ఉచ్చై కులంచాత్మనా త్వయ్యస్యాకదమప్య బాంధవ కృతాం స్నేహ ప్రవృత్తించతాం సామాన్య ప్రతిపత్తి పూర్వకమిదం దారేషు దృశ్యాత్వయా భాగ్యాయత్తమత పరన్న కలు తద్వాచ్య వధూబంధుభి. నేను సారెలు, కట్నాలు, కానుకలు ఇవ్వలేదు.
మునివృత్తిలో ఉన్న మాకు తపస్సు నీతి నియమాలే ధనం. రాజువైన నీకు ఇంతకన్నా గొప్ప ధనాన్ని మేము ఇవ్వలేము. కావున అవేవీ ఇవ్వలేదని మా అమ్మాయిని సాధించుకు మహారాజా. డబ్బు నగలు లేవని తృణీకార భావంతో చూడకు మహారాజా. మీది పెద్దలు కుదిర్చిన పెళ్లి కూడా కాదు, స్నేహభావంతో అనురాగంతో మీరివ్వరు గాంధర్వ వివాహం చేసుకున్నారు. కనుక మా అమ్మాయి నచ్చలేదని ఏనాడు అనకు. నీకు చాలామంది భార్యలున్నా వారితో సమానంగా చూడు. వారికన్నా బాగా చూసుకుంటా అంటే అది శకుంతల భాగ్యం. కానీ నేను మాత్రం వారికన్నా బాగా చూడమని చెప్పకూడదు అని ఎంత చక్కగా కణవ మహర్షి చెప్పిన విషయాన్ని కాళిదాసు శాకుంతలంలో ఎంత చక్కగా వర్ణించారో. ఎంత ముందు చూపు ఆ తండ్రికి, నీతి నియమాలు సత్ప్రవర్తనకి మించిన ధనం ఉంటుందా? ఈ విషయం ఈ కాలం వారు గ్రహిస్తే, ఆచరిస్తే ఎంతోమంది స్త్రీలు కట్న పిశాచికి బలి కాకుండా ఉండేవారేమో అని అనిపిస్తోంది. ఇంకా తన కూతురు శకుంతలకి చెబుతూ ఎంత అద్భుతంగా కణవ మహర్షి చెప్పారో ఒకసారి చూద్దాం. శుశ్రూషస్వగురోన్ ప్రియసఖీ వృత్తిం సపత్నే జనే భర్తుర్విప్రకృతాపి రోషతయా మాస్మం ప్రతీపం గమః భూయిష్టం భవ దక్షిణా పరిజనే భాష్వేష్వనుచ్చేకిని యాచైవం గృహిణీ పదం యువతయో వామాకులస్యాజయ. పెద్దలకి, అత్తమామలకి మొదలైన వారికి సేవ చెయ్యి. సవతులతో స్నేహంగా ఉండు. భర్త కోపంలో ఒక మాట అన్నా రోషం తెచ్చుకోకుండా అతని సామరస్యంగా ఉండు. సేవకుల యందు దయ కలిగి ఉండు. వారికి ఏనాడూ తక్కువగా చూడకువాడిని. భోగభాగ్యాలు ఉన్నాయన్న ఉద్వేగంతో గర్వం దరిచేరకుండా చూసుకో. ఇలా ఉన్నప్పుడే యువతులు గృహిణీ స్థానం పొందుతారు లేదా చెడ్డ పేరు తీసుకొస్తారు అని ఎంత చక్కగా కణవ మహర్షి శకుంతలకు చెప్పారు. ఈ శ్లోకంలో ఒక్కొక్క మాట ఒక్కొక్క ఆణిముత్యం. తప్పక ప్రతి ఒక్కరూ ఇవన్నీ పాటిస్తూ ఆచరణలో పెట్టగలిగితే ఈ కాలంలో విడాకులు అనేవి ఉండేవి కావేమో అని అనిపిస్తోంది. కాబట్టి నాటకమే. కాబట్టి అటువంటి నాటకాలని ఆదరించే రోజు కోసం మనం అందరం కూడా ప్రయత్నం చేద్దాం. జై గురుదత్త, శ్రీ గురుదత్త, శ్రీపాద శ్రీవల్లభ చరణదాసుడు, మానికొండ రాజశేఖర శర్మ, రాజమహేంద్రవరం.